హాయ్ అండి. ఈ వీడియోలో మనం 21 డేస్ బేబీకి కుచీల ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇది బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, మీటర్ పీసు. లైనింగ్ వేయట్లేదు మనం. ఇప్పుడు పొడవు వచ్చి 11.5 ఇంచెస్ తీసుకున్నాం. ఇలా 4 లేయర్స్ రావాలి. మీటర్ పీస్ కాబట్టి మనం ఇలా 4 లేయర్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ వచ్చి 2 లేయర్స్ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ బయటికి క్లోజ్ మన వైపు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవు 8 ఇంచెస్ తీసుకున్నాం. షోల్డర్ 4 ఇంచెస్కి ఇలా 3.5కి 4 ఇంచెస్కి ఖర్చుతో మార్క్ చేసుకోవాలి. నెక్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. చంక డౌన్ వచ్చి ఇలా 3.5కి, అలాగే నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. ఇలా చూసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ ఇలా ఉండేలా చూసుకొని రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా సమానంగా చూసుకొని కట్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. ఇది బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి మనం 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఇలా రౌండ్ తీసుకొని నెక్ కట్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కొంచెం నెక్ బ్యాక్ సైడ్ పైకే కట్ చేసుకోవాలండి. ఇలా 2 ఇంచెస్ ఇచ్చి డౌన్ వచ్చి 2.5కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా సపరేట్ చేద్దాం. ఉక్స్ ఇలా తాడు పట్టి వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయిందిగా. ఇప్పుడు మనం బాటమ్ కట్ చేసాం కదా, ఇలా నాట్లు పెట్టుకుందాం. ఇది సైడు డోరీస్ వచ్చేలాగా మనం పొడవు లూజ్గా ఉంటే మన సైడు డోరీస్ ఉంటాయి కదండి టైట్ చేయడానికి, అలా స్టిచ్ చేసుకోవడానికి పొడవు వచ్చి 17 ఇంచెస్ తీసాం. వెడల్పు 3 ఇంచెస్ తీసాం. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా 2 హ్యాండ్స్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవు వచ్చి హ్యాండ్ పొడవు 3.5కి మార్క్ చేసుకున్నాం. అలాగే 3.5కి చంక లూజ్ మార్క్ చేసుకున్నాం. 3.5 కా నుంచి 1.5 ఇంచ్కి ఇలా కిందకి డౌన్ చేసుకొని ఇలా ఈ డౌన్కి ఇలా డ్రా చేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చి 3 ఇంచెస్కి. ఇది ఖర్చు ఒక 1 ఇంచ్కి పైకి ఇలా మార్క్ చేసుకుంటే చిన్నగా అక్కడ కుర్చీలు పెట్టే కొంచెం హ్యాండ్ అన్నది నీట్గా ఉంటుంది. చూడడానికి చిన్న కుర్చీలాగా కనిపిస్తుంది. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. ఈ 2 హ్యాండ్స్ ఉంటాయి, చిన్న మార్క్ చేసుకుందాం. ఇదండి. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న క్లాత్ని ఇలా ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకుందాం. ఇలా మనం 2 కూడా స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ ఒక 1/4 ఇంచ్ ఇలా లోపల ఫోల్డ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లైన్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాం. అలా 2 హ్యాండ్స్ కూడా ఇదండి ఇలా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా నెక్ ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే మనం లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఇలా క్లాత్ని రివర్స్లో వేసుకొని స్టార్టింగ్ నుంచి మనం ఎంత స్టార్ట్ చేసామో అంతా చుట్టూ ఒక పాదం లైన్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా నాట్లు చుట్టుకొని రివర్స్ వేసుకుంటే ఒక ఎడ్జ్ కుట్టేసుకోవచ్చు. ఈ కట్ చేసిన క్లాత్ అన్నది ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఎడ్జ్ కుట్టేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన క్లాత్ పై నుంచి మళ్ళీ ఇంకో లైన్ స్టిచ్ చేసుకుందాం.
ఇలా వస్తుందండి. ఇప్పుడు డాట్లు వేసుకుందాం. ఈ డాట్ వెడల్పు 1/2 ఇంచు, పొడవు వచ్చి 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని రెండు వైపులా కూడా మనం ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఈ మధ్యలో నాట్ పెట్టుకుందాం. ఇదండి ఫ్రంట్ పార్ట్ అయ్యింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి ఉక్సులు తాడు పట్టి అలాగే ఇలా చూద్దాం. ఉక్సులు ఫస్ట్ తాడు పట్టి అన్నది వెడల్పు 3 ఇంచెస్ ఉండేటట్టు పొడవును పెట్టి మనం క్లాత్ కట్ చేసుకోవాలి. నేను మీటర్ క్లాత్లోనే అడ్జస్ట్ చేసి కట్ చేసి స్టిచ్ చేయమన్నారండి కస్టమర్స్. అదే క్లాత్ నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఈ తాడు పట్టీకి 3 ఇంచెస్ ఉండాలి. ఉక్సులు వేసే పట్టీకి 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. ఇప్పుడు సమానంగా చూసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతేనో మనం క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ చేసామో అలాగే బ్యాక్ పార్ట్ కూడా నెక్ చుట్టూ ఇలా రివర్స్లో మెయిన్ క్లాత్ రివర్స్లో వేసి ఇలా స్టిచ్ చేసి చుట్టూ కట్ చేసి చిన్న చిన్నగా నాట్లు పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇలా రివర్స్ వేసి ఎడ్జ్ కుట్టేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇలా రెండు హ్యాండ్స్ కూడా రెండు వైపులు కూడా మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ దానికి ఎలాగైతే డాట్స్ చేసామో అలాగే బ్యాక్ కూడా డాట్స్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం జాయింట్ చేసిన కాడి నుంచి పైకి ఒక 1/2 ఇంచుకి ఇలా కవర్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఇలా రెండు వైపులు కూడా మనం షోల్డర్ అన్నది జాయింట్ చేసుకుందాం. ఇదండి ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం. ఇలా మధ్యలోకి నాటు పెట్టుకుందాం. స్టార్టింగ్ నుంచి ఒక పాదం లైన్ ఉండేటట్టు షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఉండేటట్టు అక్కడ నుంచి చూసుకొని మనం ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్ జస్ట్ ఒక 3 కుర్చీలు వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుంది. అలా రెండు వైపులు కూడా మనం హ్యాండ్స్ అన్నది స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం డోరీస్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ చేసి చివరి వరకు ఒకే లైన్ వచ్చేటట్టు రివర్స్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు ఎడ్జ్ కుట్టేసుకుందాం. మనం స్టిచ్ చేసిన దానిపై నుంచి చిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అలా మనం 2 కూడా స్టిచ్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ అన్నది ఇలా రివర్స్లో వేసుకొని ఇలా పైన కింద నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు అలా రెండు కూడా మనం ఇలా రివర్స్లో వేసుకొని ఇలా 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. కింద నుంచి ఇలా వస్తుంది. ఇప్పుడు బాటమ్ కుర్చీలు ఎలా పెట్టాలో చూద్దాం. ఈ మార్కింగ్ దగ్గరికి స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ ఒక 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నగా ఇలా కుర్చీలు పెట్టుకుందాం. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుంది. అలా మనం రెండు వైపులు కూడా ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుందాం.
ఇలా వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మన క్లాత్ అన్నది కరెక్ట్గా సరిపోతే కుర్చీలు అన్నవి నీట్గా సమానంగా వస్తాయి. ఇదండి ఇలా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని పెట్టి లూజ్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం, మార్క్ చేసుకొని అలాగే చంక్ కూడా 3.5 మార్క్ చేసుకొని బాడీ లూజ్ చూసుకొని ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఇలా వస్తుంది లాస్ట్ ఫినిషింగ్. ఇదండి 21 డేస్ బేబీ ఫ్రాక్ చాలా నీట్గా వచ్చింది.